వర్షంతో మెయిన్ ఉప్పురంత రోడ్డు బీటీ రోడ్డు పైన నీళ్లు మొత్తం మట్టితోటి నీళ్లు మొత్తం అక్కడ పైకి పోకుండా ఇళ్ల మధ్య చేరుకుంటున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ బీటీ రోడ్డు వేసి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఎమ్మెల్యే సార్ గారు ఈ చొరవ తీసుకొని ప్రజలకు రోడ్డు ఈ నీలానగర్ కాలనీలో పోతున్న రోడ్డు తప్పకుండా బీటీ రోడ్డులో మధ్యలో గేట్ వాల్ కూడా తీసి మ్యాన్ వాల్ కూడా ఏర్పాటు చేసి నీళ్లు పోయే విధంగా చొరవ తీసుకోగలరని కోరుచున్నాము. కాలనీ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కరెంటు లేదు, రాత్రి నుంచి కరెంటు లేదు, తర్వాత తాగడానికి నీళ్ళు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రతిసారి ఎప్పుడు వర్షం వచ్చినా ఇలానే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వర్షం ఇప్పుడు తక్కువ ఉంది కాబట్టి మున్సిపాలిటీ అధికారులు చొరవ తీసుకొని కాలనీ వాసులకు నీళ్ళ సప్లై చేయగలరని కోరుతున్నాము. ఎందుకంటే ఇక్కడ నీళ్లు కూడా తాగాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు. కరెంటు లేదు, రాత్రి నుంచి కరెంటు బోర్ వేసుకోవాలంటే కూడా నీళ్లు లేవు. కాబట్టి మున్సిపల్ అధికారులు కూడా చొరవ తీసుకొని తాగునీరుకు సహాయం చేయగలరని కాలనీ వాసులు కోరుతున్నారు. నీలానగర్ కాలనీ మాకు వర్షం వచ్చినప్పుడు నీళ్ళ ప్రాబ్లం చాలా అవుతుంది. ఇక్కడ మోరి వేసిన కానీ దాంట్లో అది కింద పడిపోయింది. చాలా తీసేసినందుకు చాలా ప్రాబ్లం అవుతుంది. విద్యార్థులు ఇక్కడ స్కూల్కి పోవాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నీళ్ళతోనే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ రోడ్డు కూడా కరెక్ట్ చేయలేదు, అస్తవ్యస్తంగా ఉంది. ఇంటికి వెళ్ళాలన్నా మేము వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాము. ఎందుకంటే చాలా ప్రాబ్లంలో ఉన్నాము. బ్రిడ్జి కట్టడం వల్ల నీళ్ళు మొత్తం ఇక్కడంతా ఇరుక్కుంటుంది. ఆ రోడ్డు కరెక్ట్ చేయలేదు. రోడ్డు మట్టి కరెక్ట్ అయినందుకు నీళ్ళు మొత్తం ఇక్కడ ఇళ్లలోకి వస్తున్నాయి. రోడ్డు కరెక్ట్ చేసి ఇక్కడ కూడా 40 ఫీట్ల రోడ్ ఉంది, 30 ఫీట్ల రోడ్ ఉంది. ఇక్కడ కూడా రోడ్ వేయాలని, బీట్ రోడ్ వేయాలని అందరూ కోరుకుంటున్నాను. వాటర్ జామ్ అయ్యి మాకు వెళ్ళడానికి వస్తలేదు. మట్టి కూడా కరెక్ట్ పోస్తలేదు. బీట్ రోడ్ వేస్తే చాలా బాగుంటుంది. మాకు మెయిన్ రోడ్డు మీద మట్టి ఇదంతా కూరుకుపోయి ఉంది. నా పేరు చిన్న. ఇక్కడ లీలానగర్ కాలనీలో గత 15 సంవత్సరాలుగా ఉంటున్నాను. ఇప్పటికీ ప్రభుత్వం అనేది మారినా కూడా ఇంతవరకు ఎటువంటి మార్పు లేదు. ఈ కొత్తగా బ్రిడ్జి అయితే ఏర్పాటు జరిగింది. ఈ వంపులు తిరిగిన నాల వల్ల కూడా మాకు ఈ ఎఫెక్ట్ చూడండి. ఈ నీళ్లు పిల్లలు కూడా ఈడ తిరుగుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈడ నాల ఓపెన్ చేసి ఉంది. ఈ పిల్లలు స్కూల్ పిల్లలు చిన్న పిల్లలు వెళ్ళి దాంట్లో పడితే ఇలాంటి సమయంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు పై అధికారులు లేగారు ప్రతి ఒక్కరు కూడా గమనించి ఇది తొందరగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అలానే సీసీ రోడ్డు కూడా మేము నిర్మించుకుంటున్నామండి. ఆల్రెడీ ఎన్నోసార్లు ఆర్జీ కూడా పెట్టాం మున్సిపల్ కమిషనర్ గారికి, ఎమ్మెల్యే గారికి, గత ఎమ్మెల్యే గారికి అందరికి కూడా మేము ఆర్జీలు పెట్టుకొని ఉన్నాం. తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. మేము అంతా ఏడ ఎంప్లాయీసే ఉన్నారు. అయినా కానీ ఇంతవరకు అభివృద్ధి అనేది లేదు. పరిస్థితుల్లో ఈ వాటర్ ఎక్కువ ఫ్లో అయ్యి ఇళ్లలోకి రావడం వల్ల మాకు ఎటువంటి రహదారి సౌకర్యం కూడా సరిగా లేదండి. వీటికి అనేది వచ్చే పరిస్థితే లేదు. రావాలన్నా కూడా పెద్దవాళ్ళు రావాల్సి వస్తుంది తప్ప ఎటువంటి చిన్నపిల్లలు కానీ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అది కారు పోయే సౌకర్యం అస్సలు లేదు. చిన్న బైకు నడవటమే అవకాశం ఉన్నది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.